నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా తేల్చుకోలేని సంకట పరిస్థితి ఎదురైంది. సెకీ నుంచి సోలార్ విద్యుత్ కొనుగోలు విషయంలో. అదానికి, సెకీకి మధ్య ఏం జరిగింది అనేది పుంఖానుపుంఖాలుగా వార్తలొచ్చాయి, విశ్లేషణలొచ్చాయి. ప్రజలకు అవగాహన కూడా వచ్చింది. కానీ ఇక్కడ ఒప్పందాలు రద్దు చేసుకోవాలా లేదా అనే విషయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటివరకు క్లారిటీ వచ్చినట్టు కనబడట్లేదు. ఒకవైపున సెకీ నుంచి ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీకి వరుస లేఖలు వస్తున్నాయి 2 నెలల నుంచి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఏం రిప్లై ఇవ్వాలో తేల్చుకోలేకపోతుంది. దానికి కారణం రద్దు చేసుకుంటే కొన్ని వేల కోట్ల నష్టం, రద్దు చేసుకోకపోయినా 1,00,000 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం పడే అవకాశం ఉంది. మరి ఇలాంటి సంకట పరిస్థితుల్లో నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అఫ్సన్ రాయేష్ గారు ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. ఇంతటి సంకట పరిస్థితుల్లో నుంచి ముందుగా వెనక్కా ప్రభుత్వం ఏం తేల్చుకోవాలి? ఇప్పుడు ఏం ఆలోచించాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాం ముగిసినా కూడా ఆయన పాలన నాటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పవర్ సెక్టర్ని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొట్టమొదటి వారంలోనే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు అని చెప్పని ఒక రకంగా మాట్లాడుకుంటే అదొక విధ్వంసకర నిర్ణయం. 1 ఇయర్ లోపే జరిగింది అదంతా. మొదటి వారం 10 రోజుల్లో ఆ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెనువెంటనే కొనసాగించిన రద్దుల పరంపరలో తొలి అస్త్రం పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల మీదే. వాస్తవంగా నాటి కేంద్ర ప్రభుత్వం 1కి 10 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు నిర్ణయం అనేది రాష్ట్ర దేశ బ్రాండింగ్ని దెబ్బతీసే ఒక విధ్వంసకర నిర్ణయం. ఇది జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులలో నమ్మకాన్ని కోల్పోవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పని పదే పదే కేంద్ర ప్రభుత్వం నుంచి హెచ్చరికల లేఖలు వచ్చినా కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయాన్ని అమలుపరిచారు. ఆ పరిచిన పర్యవసానం ఏంటంటే, ఆ నిర్ణయాన్ని అమలుపరిచిన పర్యవసానం డెఫినెట్గా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసిన పెట్టుబడిదారులు ప్రభుత్వం ఏకపక్షంగా ఆ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేసిన పక్షంలో డెఫినెట్గా వాళ్ళు కోర్టుని అప్రోచ్ అవుతారు. అలా కోర్టుని అప్రోచ్ అయిన పర్యవసానం 1 యూనిట్ కరెంటు ఆ ఉత్పత్తిదారుల దగ్గర నుంచి తీసుకోకుండా 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఆ విద్యుత్ తయారీ సంస్థలకి చెల్లించాల్సి వచ్చింది. 15,000 కోట్లు. అంటే ఇది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి తగిలిన గోడదెబ్బ. ఈ గోడదెబ్బ ఇలా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని ఇంకొక చెంపదెబ్బ కొట్టారు. ఆ రోజుల్లో రాజస్థాన్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి మొదలు పెడుతున్న అదానీ సంస్థ నుంచి సెకీ ద్వారా ఒక 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. వాస్తవంగా సౌర విద్యుత్ కొనుగోలు చేయటం చెంపదెబ్బ ఎలా అని చెప్పని మనకు సహజంగానే ఆ వ్యాఖ్య చేసిన సందర్భంలో ప్రశ్నలు తలెత్తడం సహజం. ఇదే అదాని అదే సెకీ ద్వారా గుజరాత్ రాష్ట్రానికి యూనిట్ ₹99 విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. వేరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి ₹2.49, అంటే 50 పైసలు స్ట్రైట్ అవే కొనుగోలు ఒప్పందంలో అధిక ధర చెల్లించడం జరిగింది. దీనికి తోడు ఉత్పత్తి ప్రాంతమైన రాజస్థాన్ పక్కనే గుజరాత్ రాష్ట్రం ఉంటుంది. అదే రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ట్రాన్స్మిషన్ కాస్ట్ అండ్ ట్రాన్స్మిషన్ లాసెస్ క్వాంటిఫై చేసుకుంటే విద్యుత్ కొనుగోలులో జరిగిన 50 పైసల అదనపు చెల్లింపు కన్నా కూడా చాలా ఎక్కువ నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొనుగోటానికి ఆస్కారం ఉంది. అంటే రాజస్థాన్ నుంచి విద్యుత్ ట్రాన్స్మిట్ చేయడానికి గుజరాత్ రాష్ట్రానికి అయ్యే లాస్తో కంపేర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఎక్కువ విద్యుత్ నష్టం జరుగుతుంది, ట్రాన్స్మిషన్ లాసెస్.
అటువంటి దాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు గుజరాత్ రాష్ట్రం కన్నా తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలి. కానీ ఇక్కడ జరిగిందేంటి? గుజరాత్ రాష్ట్రం కన్నా అధిక ధరకి కొని అధిక ట్రాన్స్మిషన్ లాసెస్ బేర్ చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి విద్యుత్ సరఫరా జరగాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిన రోజుల్లోనే నాటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్న పయ్యావుల కేశవ్ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఏపీ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ ఫైల్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఆ కేసులు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో స్టిల్ ఇప్పటికీ అవి ఇంకా ఒక పూర్తి స్థాయి పరిష్కారానికి నోచుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు ఈ కొనుగోలు ఒప్పందాలతో విభేదించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ కొనుగోలు ఒప్పందాలను ఆర్డర్ చేయటమా చేయకపోవటమా? వాస్తవంగా 2021 సెప్టెంబర్ 1 తారీఖు రోజు ఖరారైన ఈ సెకీ కొనుగోలు ఒప్పందాల్లో సరఫరా క్లాజెస్ ఏంటి అంటే 2024 సెప్టెంబర్కి ఒక 3000 మెగావాట్లు, 2025 సెప్టెంబర్కి ఇంకొక 3000 మెగావాట్లు, 2026 సెప్టెంబర్కి ఇంకొక 1000 మెగావాట్ల విద్యుత్తు సరఫరా చేయాలి అనేది కండిషన్. వాస్తవంగా 2024 సెప్టెంబర్కి సరఫరా చేయాల్సిన 3000 మెగావాట్ల విద్యుత్తు సరఫరా చేయటంలో సెకీ విఫలం చెందింది. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ప్రకారం విద్యుత్ సరఫరా చేయలేకపోయారు కాబట్టి మాకు నష్టదాయకంగా మారుతున్న ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాము అని చెప్పని రద్దు చేసుకోవడానికి ఆస్కారం ఉండుండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొంత సాచివేత ధోరణి ప్రదర్శించింది అనేది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కంపెల్ చేస్తున్న ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు గనక ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న పక్షంలో దాదాపుగా 2900 కోట్ల రూపాయలు సెకీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. దీనికి తోడు కస్టమ్స్ డ్యూటీస్ కింద సంవత్సరానికి ఒక 100 కోట్ల రూపాయలు చొప్పున 25 సంవత్సరాలకి 2500, ఇంకొక 2,500 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా రద్దు చేసుకున్న కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందా? విద్యుత్తు సరఫరా పొందకున్నా కూడా ఓవరాల్గా 5,400 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నష్టం భరించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ 5,400 కోట్ల రూపాయల నష్టం భరించడం ఎక్కువ లేదు. ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ మార్కెట్లో సోలారు విద్యుత్తు ధరలు తగ్గిన నేపథ్యంలో ట్రాన్స్మిషన్ లాసెస్ని అన్నిటినీ క్వాంటిఫై చేసుకొని దాదాపు 1,40,000 కోట్ల రూపాయల భారం రాబోయే 25 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఆ భారాన్ని మోయాల్సి ఉన్న నేపథ్యంలో ఏది ఎక్కువ నష్టం? 1,40,000 కోట్ల రూపాయలు ఎక్కువ నష్టమా, లేదు ఇప్పుడు అనుకున్న ప్రకారంగా 2,900 కోట్ల రూపాయలు ఫైను ప్లస్ రాబోయే 25 సంవత్సరాల పాటు సంవత్సరానికి 100 కోట్ల చొప్పున ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చెల్లించి ఈ కస్టమ్స్ డ్యూటీస్ ఇవి ఎక్కువ నష్టమా? వీటిని కనుక లెక్కేసుకున్నప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవటమే శ్రేయస్కరం అని చెప్పనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న గణాంకాలని మనం పరిశీలించి చూస్తే మనకు అర్థమవుతున్న వాస్తవం. అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా సెకీతోటి నెగోషియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ కాదు కూడదు, మేము మీకు ప్రస్తుతం ఉన్న కాంపిటేటివ్ ధర ప్రకారం మేము చెల్లించడానికి మీకు విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నప్పుడు అదాని ఇవాళ దేశవ్యాప్తంగా సోలార్ ప్లాంట్లు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాడు కాబట్టి రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తు కన్నా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయండి. ఇక్కడ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నాదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ఉత్పత్తి చేయడం ద్వారా ట్రాన్స్మిషన్ లాసెస్ను కూడా తక్కువ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మీకు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రీనెగోషియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంత ఇనీషియల్ నష్టం భరించడానికి సిద్ధపడైనా సరే ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ని రద్దు చేసుకోవడమే శ్రేయస్కరం అని చెప్పని ఇవాళ అంటే ఈ ప్రస్తుత ఈ గణాంకాలన్నింటినీ పరిశీలించిన తర్వాత విద్యుత్ రంగానికి సంబంధించిన
నిపుణులందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం రీత్యా విద్యుత్తు సంస్కరణల పట్ల, విద్యుత్తు ట్రాన్స్మిషన్ లాసెస్ పట్ల, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పట్ల ఆయనకున్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు 100% రాష్ట్ర ప్రజల హితం కోరి ఒక సరైన నిర్ణయం తీసుకోగలుగుతారని చెప్పని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా ఎదురు చూస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు విషయంలో 15,000 కోట్లు, ఇప్పుడు ఒక 5,000 కోట్లు, దాదాపుగా 20,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఇది తీసుకెళ్ళిపోయి అనవసరంగా అప్పటి ప్రభుత్వం 15,000 అయితే ఇప్పటి ప్రభుత్వం 5,000 ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటుందా అనేది కూడా ప్రశ్న వస్తుంది కదా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆయన పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేసిన నాన్ కన్వెన్షనల్ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు అవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ సంస్థలకు సంబంధించిన ఒప్పందాలు అవి. ఇది రాజస్థాన్లో ఏర్పాటు చేసిన ఉత్పత్తి సంస్థ నుంచి సెకీ ద్వారా ఇంట్రాస్టేట్ ట్రాన్స్మిషన్ లాసెస్ని క్వాంటిఫై చేసుకుంటూ సరఫరా చేయించుకుంటున్న ఉత్పత్తి. కాబట్టి 100% ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుడు రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని ఆంధ్ర చేసి తీరాల్సిన బాధ్యత ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మీ దగ్గర మేము కరెంటు కొనుగోలు చేస్తామని చెప్పని ఒప్పందం ఖరారు చేసిన మీదట వాళ్ళు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు. ఇవాళ రాజస్థాన్ నుంచి పక్కనే ఉన్న గుజరాత్కి తక్కువ రేటుకి ఇచ్చున్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికంగా చెల్లిస్తుంది అనేది నిర్ధారణ అయిపోయింది. ఈ అధికంగా చెల్లించే అంశం కూడా ప్రస్తుతం అమెరికన్ కోర్టులో జరుగుతూ ఉన్న వివాదం కూడా మనం తప్పనిసరిగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అదానీ మీద, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఖరారైన పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ప్రస్తావన కూడా అమెరికన్ న్యాయస్థానంలో ప్రస్తావనకు రావటం, దీంట్లో 100 కోట్ల రూపాయల మామూళ్ళు చేతులు మారాయి. ఈ మామూళ్ళు కోసం అని చెప్పనే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యి ఉన్న కంపెనీల నుంచి పెట్టుబడులు తీసుకొని వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ కొనుగోలు కోసం అదానీ సంస్థ ద్వారా మామూళ్ళు చెల్లింపబడినట్టుగా ఇవాళ అమెరికాలో అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఒక అవినీతికరమైన చర్యల ద్వారా ఈ కొనుగోలు ఒప్పందం కుదిరినట్టుగా ఆల్రెడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో మేబీ ఒకవేళ అమెరికన్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆపేసినా కూడా దీన్ని సాగ్గా చేసుకొని ఐదర్ రీనెగోషియేట్ చేసి రేట్ అయినా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది, లేదు రేట్ తగ్గించుకోవడానికి ఆస్కారం లేనప్పుడు వన్ టైం సెటిల్మెంట్ లాగా ఒకసారి ఆ నష్టాన్ని భరించైనా ఆ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేసుకున్నప్పుడు సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం మీద లక్షల కోట్ల భారం పడకుండా మరింత మెరుగైన కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.